వెల్కమ్ టు లావణ్య లతాస్ యూట్యూబ్ ఛానల్. శ్రీకాంత్ అసలు పేరు మేకా శ్రీకాంత్. అలాగే జననం 1968 మార్చ్ 23. ప్రముఖ తెలుగు సినిమా నటుల్లో ఒకడైన శ్రీకాంత్ గారు దాదాపు 130 సినిమాల్లో నటించాడు. అలాగే నిర్మాతగా కూడా విరోధి అని 2011లో నిర్మించాడు. అలాగే తెలుగు సినిమాల నటుల సంఘం అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో శ్రీకాంత్ సభ్యుడిగా పనిచేశాడు. అలాగే సినిమా నటి ఊహన్ పెళ్లి చేసుకున్న తర్వాత వీరికి రోహన్, రోషన్, మేధ అనే 3 పిల్లలు ఉన్నారు. ఇంకా వ్యక్తిగత జీవితంలోకి వెళ్తే శ్రీకాంత్ కర్ణాటక రాష్ట్రం కోప్పల్ జిల్లాలోని గంగావతిలో జన్మించాడు. చిన్నతనంలో క్రికెట్ మీద ఆసక్తి ఉండేది. అలాగే దర్బార్లోని కర్ణాటక విశ్వవిద్యాలయంలో బీకాం పట్టా పొందాడు. ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి డిప్లొమా కూడా పొందాడు. అలాగే హీరోయిన్ ఊహన్ ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత వీరికి 3 పిల్లలు రోషన్, రోహన్, మేధ. అయితే పెద్ద కొడుకు రోషన్ చిన్నప్పుడు క్రికెట్ ఆడేవాడు. తర్వాత నిర్మలా కాన్వెంట్ అనే సినిమాతో నటుడిగా మారాడు. అలాగే రీసెంట్ గా వచ్చిన రాఘవేంద్రరావు మూవీ పెళ్లి సందడిలో సూపర్ హిట్ మూవీలో కూడా నటించాడు. రెండో కొడుకు రోహన్ లాస్ ఏంజల్స్ లో నటనకు సంబంధించి శిక్షణ తీసుకుంటున్నాడు. అలాగే ప్రైవేట్ గా BBM చదువుతున్నాడు. కూతురు మీద బాస్కెట్ బాల్ ఆడుతుంది. అండర్ 14 తరఫున జాతీయ జట్టులో కూడా ఆడింది. ఇక సినీ ప్రస్థానం గురించి చర్చించాలంటే ఉషా కిరణ్ మూవీస్ నిర్మించిన పీపుల్స్ ఎన్కౌంటర్ శ్రీకాంత్ నటుడిగా మొదటి సినిమా. ఈ సినిమాకు 5,000 రూపాయల పారితోషికం అందుకున్నాడు. అలాగే మొదట్లో చిన్న చిన్న పాత్రలతో విలన్ గాను తన ప్రస్థానాన్ని ప్రారంభించిన శ్రీకాంత్ నెమ్మదిగా హీరోగా మారాడు. 1/2 ఇది 1993లో హీరోగా శ్రీకాంత్ మొట్టమొదటి సినిమా. తర్వాత వచ్చిన తాజ్ మహల్ 1995 సినిమా మంచి విజయం సాధించడంతో ఆయన హీరోగా నిలదొక్కున్నాడు. సంగీత పరంగా కూడా ఈ సినిమా మంచి విజయం సాధించింది. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సందడి 1996 చిత్రం కూడా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. అలాగే ఖడ్గం, ఆపరేషన్ దుర్యోధన సినిమాల్లో ఆయన పోషించిన పాత్రకు పలువురి విమర్శకుల ప్రశంసలు లభించాయి. స్వతహాగా చిరంజీవి అభిమాని అయిన శ్రీకాంత్ ఆయనతో కలిసి నటించాలని ఎంతో కోరికగా ఉండేవాడు. ఆయన కోరిక శంకర్ దాదా MBBS తో తీరింది. దానికి సీక్వెల్ గా వచ్చిన శంకర్ దాదా జిందాబాబులో కూడా ఆయనతో కలిసి నటించాడు. అలాగే బాలకృష్ణ గారితో శ్రీరామరాజ్యం, వెంకటేష్ గారితో సంక్రాంతి, అలాగే నాగార్జున గారితో నిన్నే ప్రేమిస్తా, మోహన్ బాబుతో తప్పు చేసి గూడు, రాజేంద్ర ప్రసాద్ తో సరదా మొదలైన వాటిలో నటించాడు. జగపతి బాబుతో మనసులో మాట, JD చక్రవర్తి ఎగిరే పౌర్మ, రవితేజతో ఖడ్గం లాంటి సినిమాల్లో కలిసి నటించాడు. అలాగే శ్రీకాంత్ గారు మరెన్నో మంచి సినిమాల్లో నటించాలని కోరుకుంటూ మరో మంచి వీడియోతో మీ ముందుకు. థ్యాంక్ యూ గైస్.